హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు వచ్చేసి రాజు స్మార్ట్ టెక్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ కానీ విజిట్ చేసి ఉంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పైన ఆల్ బటన్ క్లిక్ చేయగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మనం టిక్ టాక్లో మనం వీడియోస్ అనేది ఎలా అప్లోడ్ చేయాలని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మనము ఫస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే మనం టిక్ టాక్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలని నేను ఆ వీడియోలో చెప్పాను. సో మీరు ఆ వీడియో చూడలేకపోయింటే సో ఈ వీడియో పైన నేను ఐ సింబల్ అని నేను డిస్ప్లే చేస్తాను. సో అక్కడి నుంచి మీరు ఆ లింక్ని క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఆ వీడియోలో వెళ్ళి మీరు ఆ వీడియోని వాచ్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో ఫస్ట్ వీడియో అనమాట. సో ఈ వీడియో వచ్చేసి సెకండ్ వీడియో. సో దీంట్లో వచ్చేసి మనం టిక్ టాక్లో వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టిక్ టాక్లో మీరు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను దీని గురించి ఫస్ట్ వీడియోలో అంతా అప్లోడ్ చేశాను. సో ప్రొఫైల్ ఎలా ఎడిట్ చేయాలి అండ్ ఇంకొచ్చి యూజర్ నేమ్ని ఎలా సెట్ చేసుకోవాలని నేను చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీడియోని ఎలా అప్లోడ్ చేయాలని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సో ప్లస్ సింబల్ అనేది. సో ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే సో దీంట్లో వచ్చేసి మనం ఓన్గా అనేది వాయిస్ అనేది మనం రికార్డ్ చేసి టిక్ టాక్లో అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మనం ఓన్గా వాయిస్ ఇచ్చేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది మనం కరెక్ట్గా అంటే మనము ఇప్పుడు ఏదైనా ఒక డైలాగ్ తెలుగులో మీరు చాలా డైలాగ్స్ మీరు చూసుకొని ఉంటారు, లవ్ డైలాగ్స్ కానీ. సో అతను ఓన్ డైలాగ్ చెప్పిన తర్వాత సో లాస్ట్కి అనేది మనకు ఒక మ్యూజిక్ అనేది రావడం జరుగుతుంది. సో అలా సెట్ చేయాలంటే కొంచెం కష్టం అనమాట దీంట్లో అనేది. సో ఆ వీడియో కూడా నేను చేస్తాను, మనం ఓన్ వాయిస్తో అలాగే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎలా యాడ్ చేయాలని నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు ఇక్కడ ఏదో ఒక వీడియోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ డిస్కవర్లో సెర్చ్ బార్లో ఇక్కడ తెలుగు అని టైప్ చేస్తున్నాను. సో తెలుగు సాంగ్స్ అని టైప్ చేస్తున్నాను. సో తెలుగు సాంగ్స్ అని టైప్ చేయగానే ఇక్కడ చాలా వీడియోస్ అనేవి రావడం జరిగాయి. సో ఇక్కడ యూజర్స్ కూడా ఉంటారు ఇక్కడ. సో టాప్ అనేది ఇక్కడ మీరు టాప్లో ఏదైనా వీడియో ఉందంటే ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్స్ అనమాట. సో ఆ నేమ్తో ఉన్న యూజర్స్ అండ్ వీడియోస్ కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చాలా వీడియోస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆ తెలుగు సాంగ్స్ ఉండే కదా, సో ఆ సౌండ్స్ అనమాట. సో ఆ సౌండ్స్ని మీరు ఇక్కడ వాటి మీద క్లిక్ చేసిన తర్వాత యూజ్ దిస్ సౌండ్ అని ఉంది కదా, సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, డబ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే హ్యాష్ ట్యాగ్స్ ఎన్ని వ్యూస్ వస్తాయి, అంటే మనం ఎలాంటి హ్యాష్ ట్యాగ్ ఇవ్వగానే మనకి వ్యూస్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది మీకు ప్లే చేసి చూపిస్తాను ఇప్పుడు. సో గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఓల్డ్ సాంగ్ అనేది మనకి రావడం జరిగింది. సో ఇది ఫుల్ సాంగ్ నేను ప్లే చేయను. సో నాకు స్ట్రైక్ అనేది రావడం జరుగుతుంది మళ్ళీ. సో ఈ సాంగ్ని మనము డబ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వన్స్ ఇక్కడ ప్లే చేస్తున్నాం కదా, సో ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఇక్కడ ఒక మ్యూజిక్ అనేది మనకి రొటేట్ అవుతుంది కదా, సో రౌండ్ షేప్లో అనేది. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సాంగ్స్లో అనేది అంటే ఈ సాంగ్ని మనకు చాలామంది మనకు డబ్స్ చేశారనమాట. సో 4487 మెంబర్స్ అంటే వీడియోస్ని ఇక్కడ చేశారు. సో మనము ఈ సాంగ్ని మనం ఎలా డబ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక వీడియో సింబల్ ఉంది కదా, యూజ్ దిస్ సౌండ్ ఉంది. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. సో వన్స్ ఈ లోడింగ్ అయిన తర్వాత ఈ సౌండ్ అనేది మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ ఓపెన్ చేయాలనుకోలేదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ వినండి, ఎందుకంటే స్కిప్ చేయకండి. సో కానీ మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మనకి అంటే ఈజీగా మనకి వీడియో చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ వచ్చేసి ఫ్లిప్ అని ఉంది కదా, సో ఇదేంటంటే సో వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో మనకు ఫ్రంట్ కెమెరాలోనే మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే ఇక్కడ మళ్ళీ దాన్ని క్లిక్ చేసినట్లయితే బ్యాక్ కెమెరా అనేది మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ స్పీడ్ ఏంటంటే ఇక్కడ 3.0x 3.5x 1x 2x 3x ఏంటంటే సో ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ వీడియో చేసేటప్పుడు ఇక్కడ 2x క్లిక్ చేయగానే ఆ వీడియో అనేది మనకి కొంచెం స్లోగానే రావడం, అంటే సౌండ్ అనేది మనకి స్లోగా వస్తుంది. సో మనం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆ సాంగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనము అంటే ఫాస్ట్గా రన్ అవుతాం అనమాట. సో ఎగ్జాంపుల్గా మీరు చూసే ఉంటారు, చాలామంది ఇప్పుడు
ఎగ్జాంపుల్ చెప్పాలంటే వై దిస్ కొలాబరీ అనేది కొంచెం చాలామంది కొంచెం స్పీడ్గా చేస్తుంటారు. సో అది అది ఎలా చేస్తారంటే ఇలా అనమాట. మీరు 3x కూడా పెట్టుకోవచ్చు అలా ఫాస్ట్గా కావాలంటే. లేదు మనకి స్లో మోషన్ కావాలంటే ఇక్కడ 0.5x అండ్ 0.3x ఉంది కదా. ఇవన్నీ స్లో మోషన్ ఆప్షన్స్ అనమాట. సో ఇది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఎలా కావాలంటే అలా రికార్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ అనేది. సో మీ ఫేస్కి ఏదన్నా పింపుల్స్ కానీ లేదంటే అలాగా ఏదైనా ఆల్ ఫేస్ కానీ ఉంటే సో ఈ బ్యూటీని మీకు ఆన్ చేసుకున్నట్లయితే కొంచెం లైట్గా అంతే కొంచెం బ్యూటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఫేస్కి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ ఆప్షన్. సో ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఎటువంటి ఫిల్టర్స్ కావాలంటే మీ వీడియోకి అటువంటి ఫిల్టర్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైమర్ అనమాట. సో మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ షూటింగ్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయగానే మనకు టైమర్ అనేది రావడం జరుగుతుంది. సో 3, 2, 1 అయిన తర్వాత మన వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఫ్లాష్ ఉంది కదా. సో ఫ్లాష్ ఆన్ చేయండి. సో మనకి ఫ్లాష్ అనేది ఆన్ అవుతుంది. సో దీని గురించి మీరు తెలుసుకున్నట్లు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి మనం ఎఫెక్ట్స్ కూడా మేము సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఆప్షన్ ఉంది కదా. సో ఇది క్లిక్ చేయగానే మనకు వీడియో అనేది రికార్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లేదంటే మీరు గ్యాలరీలో ఉన్న ఏదైనా సమ్ వీడియోస్ ఉంటాయి కదా. సో అవి కూడా మీరు ఈ సాంగ్స్కి అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 60 సెకండ్స్ అండ్ 15 సెకండ్స్ అండ్ ఫోటో టెంప్లెట్స్ అని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫోటో టెంప్లెట్స్ అంటే సో దాని మీద క్లిక్ చేస్తున్నాం ఒకసారి. సో ఈ వీడియో కొంచెం లోడింగ్ అవుతుంది. సో ఫోటో టెంప్లెట్స్ అనమాట. సో ఇదేంటంటే మనకు ఫోటో అనేది మనకు సమ్ డిజైన్స్లో అనేది రావడం జరుగుతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలామంది నాకు మై జర్నీ ఆప్షన్ రావడం లేదంటున్నారు కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మై జర్నీ ఆప్షన్స్ కానీ లేదంటే ఇక్కడ చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 15 సెకండ్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమర్ ఆప్షన్ కదా. సో టైమర్ ఆప్షన్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3, 2, 1 అయిన తర్వాత ఈ వీడియో అనేది మనకు రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన టాప్లో వచ్చేసి మనకు బ్లూ కలర్ ఉంది కదా. సో ఆ వీడియో అనేది మనకి సెకండ్స్ అనేది ఎన్ని సెకండ్స్ వీడియో అవుతుంది మనకి రికార్డ్ అవుతుంది అది ఎగ్జాంపుల్ అనమాట. సో రికార్డ్ అవుతుంది. సో ఇది పూర్తిగా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సో వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీడియో అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. సో ఇలా మీరు డబ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చూపించడం లేదు. సో మీరు ఏదన్నా కానీ ట్రైప్యాడ్స్ కానీ లేదంటే ఎక్కడన్నా మీరు ఫ్రెండ్స్ కానీ ఇలా సెట్ చేసుకున్న తర్వాత అంటే మీ ఫ్రెండ్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు రికార్డ్ చేయమంటే సో ఇలా మీరు ఈజీగా రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా రికార్డ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆ వీడియోకి ఫిల్టర్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఆ మ్యూజిక్ని ఎంత కావాలంటే అంత మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు కట్ చేసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ వచ్చేసి ఇక్కడ ఒరిజినల్ సౌండ్ అండ్ సౌండ్ ట్రాక్ అనేది కదా ఇది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ సౌండ్స్ ఎఫెక్ట్స్ టెస్ట్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ కానీ ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక స్టిక్కర్ని ఓకే ఈ వీడియోకి ఓకే ఓకే గాయ్స్ ఇలా సెట్ చేసుకున్నాను. సో సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా. సో నెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాష్ వ్యాలంటైన్స్ డే 2020 అని రావడం జరిగింది. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అని ఉంది కదా. హ్యాష్ ట్యాగ్ @ఫ్రెండ్ అని ఉంది కదా. సో హ్యాష్ ట్యాగ్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్వాగ్ స్టెప్ ఛాలెంజ్ ఓకే అదొక హ్యాష్ ట్యాగ్. లేదంటే ఇంకోటి వచ్చేసి ఇది సాంగ్ కదా. సో సాంగ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాష్ ట్యాగ్ మీరు క్లిక్ చేసి తెలుగు సాంగ్. సో స్పేస్ అయితే ఇవ్వకండి. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్ తెలుగు ఓకే తెలుగు సాంగ్ ఓకే. హ్యాష్ ట్యాగ్ తెలుగు టిక్టాక్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ తెలుగు బాయ్ ఏదో ఒక అంటే మీకు నచ్చిన హ్యాష్ ట్యాగ్ని మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. అండ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ @ఆఫ్ ఉంది కదా. సో @ఆఫ్ ఫ్రెండ్ అని ఉంది కదా. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఎవరైతే ఫ్రెండ్ ఉంటారనుకోండి సో వాళ్ళ ఫ్రెండ్ని మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక విజయ్ దేవరకొండ సెర్చ్ చేసాం. ఓకే విజయ్ తెలుగు హీరో.
సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేస్తున్నాను, ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత సో అక్కడ మీరు చూసుకోవచ్చు. అలాంటి కూడా మీరు హ్యాష్ ట్యాగ్స్ని మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు. అంటే ఇలా కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టిక్ టాక్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ యూజర్ నేమ్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హూ కెన్ వ్యూ దిస్ వీడియో అని ఉంది కదా, సో ఇక్కడ పబ్లిక్ అని ఉంది. సో పబ్లిక్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ప్రైవేట్ అని ఉంది కదా. సో పబ్లిక్ అంటే మీకు అంటే చాలామంది చూస్తారనమాట. సో అంటే పబ్లిష్ చేస్తే చాలామంది చూసే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అంటే మీరు మిమ్మల్ని ఫాలో అవుతూ, అంటే మీరు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రమే మీ వీడియోస్ అనేది చూడగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ అంటే ఎవరు చూడలేరు, ఓన్లీ మీరు మాత్రమే చూడగలుగుతారు వీడియోస్ అనేది. ఓకేనా, ఇలా కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ టు ఆల్బమ్ ఉంది కదా, సో ఇది ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో అనేది సేవ్ అవ్వదు అనమాట. సో ఇది ఆన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ పోస్ట్ చేసిన తర్వాత మనకు ఈ వీడియో ఉంటుంది కదా, సో ఈ వీడియో అనేది మనకు ఆటోమేటిక్గా గ్యాలరీలోనే సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ సోషల్ మీడియాలో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. హలో యాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ వీడియోని తర్వాత మనము అప్లోడ్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ డ్రాఫ్ట్ అని ఉంది కదా, ఆప్షన్ ఉంది కదా, సో డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ వీడియో అనేది మీరు తర్వాత అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మీ ఆప్షన్ ఉంది కదా, సో మీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో డ్రాఫ్ట్ 1 వీడియో అని ఉంది కదా, సో వన్స్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇంకొకసారి దాని మీద క్లిక్ చేయండి. సో వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో పోస్ట్ చేసుకోవచ్చు. సో పోస్ట్ చేసిన తర్వాత సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పైన టాప్లో వచ్చేసి నాకు వీడియో అనేది అప్లోడింగ్ అవుతా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇలా అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీ ఆప్షన్ ఉంది కదా, సో మీ ఆప్షన్ మీద వచ్చేసండి. వచ్చేసిన తర్వాత మీకు వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. సో ఇలా మీరు వీడియోస్ అనేది మీరు ఈజీగా మీరు టిక్ టాక్లో డబ్ స్మాష్ చేసుకుంటే మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే మీకు సజెషన్ చేస్తుంది ఇక్కడ ట్రెండింగ్ క్రియేటర్స్ అనేది. సో మీరు వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటే సో ఇక్కడ ఫాలో ఆప్షన్ ఉంది కదా, సో ఫాలో క్లిక్ చేయండి. చాలామంది ఉన్నారు ఇక్కడ, ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటే సో ఫాలో మీద క్లిక్ చేయండి. సో ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఫాలోయింగ్ 3 అని ఉంది కదా, సో ఫాలోయింగ్ 3 అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఎవరెవరు ఫాలోయింగ్ అవుతున్నారో మీరు చూసుకోవచ్చు. ఫాలోవర్స్ కానీ మీరు ఫాలోయింగ్ అవుతున్నారు కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ వీడియో అనేది నేను ప్లే చేస్తున్నాను. సో గైస్ మీరు ఇక్కడ చూసారు కదా, సో ఈ వీడియో అనేది మనకు అప్లోడ్ అయిపోయింది. సో ఇలా మీరు ఈజీగా టిక్ టాక్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం టిక్ టాక్లో అంటే ఓన్ వాయిస్ని మనం ఎలా చేయాలి, అండ్ ఓన్ వాయిస్కి మనం ఒక డైలాగ్ చెప్పిన తర్వాత లాస్ట్లో వచ్చేసి మనకు మ్యూజిక్ ఎలా రావాలని నేను వీడియోలో అయితే చెప్తాను. సో అది మీరు మిస్ అవ్వకండి ఆ వీడియో అనేది. సో నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేకపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాగ పక్కన చిన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.